నమస్కారం అండి. హెర్బా వ్యాలీ, జహీరాబాద్ అనేక వందల మూలికలు ఉన్నాయని నేను అనేక వీడియోల్లో చెప్తున్నాను కదా. అందులో మొగలి మొక్క అండి ఇది. మొగలిలో 2, 3 రకాలు ఉంటాయి. ఇది వెడల్పు ఎక్కువగా ఉంది ఆకు. దీనికి ముళ్ళు ఉన్నాయి కదా, సేమ్ ఇలాగే ఉండి సన్నటి చెరుకు ఆకుల కన్నా డబల్ వెడల్పు ఉండేది ఉంటుందండి. అది మనకి లోకల్గా దొరికే వెరైటీ. అందులో ఇది ఒక వెరైటీ అన్నమాట. ఈ మొగలి అనేది పూర్వకాలం ఏం చేసేవారంటే, కాయకల్ప చికిత్స ఎవరికైతే చేస్తారో వాళ్ళకి ఒక వారం రోజులు దీని రూటు తీసి ఆ వేరు యొక్క రసాన్ని దేంట్లో అయినా నూరిన తర్వాత గుడ్డలో వేసి పిండితే వేరు రసం ఏదైతే వస్తుందో ఆ రసంలో 1-2 మూలికలు కలిపి ఒక వారం తాగిస్తామండి. తాగించేటోడికి ఏమవుతుందంటే, వాళ్ళకి పుట్టినప్పటి నుంచి తిన్న పులుపు, వాళ్ళ శరీరంలో ఉన్న పులుపు అంతా బయటికి వెళ్ళిపోతుంది. అలాగే ఇంకొక మూలిక తినిపిస్తాం. అప్పుడు వాళ్ళు పుట్టినప్పటి నుంచి తిన్న సాల్ట్ అంతా కూడా వాళ్ళ శరీరం నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఇలాగ 7-14 రోజులండి చేసిన తర్వాత అప్పుడు కాయకల్ప చికిత్స అనేది పూర్వకాలంలో చేసేవారండి. అంటే ఎంత డీటాక్స్ బాడీని చేస్తుందో దీని వేరు రసం మీరు అర్థం చేసుకోండి. మొగలి పువ్వు అనేది సెంట్లు తీస్తారు, దీని నుంచి అత్తరు తీస్తారు, మోగ్రా అంటాం. అది అత్తరు 1 లీటర్ దగ్గర 2-4 లక్షల రూపాయలకి అమ్ముతారండి. ఏదైనా సరే 1 టన్ను తీస్తే అది తీయాలేమో 2 టన్నులో 3 టన్నులో, అప్పుడు కానీ 1 లీటర్ రాదనమాట. అలా కాకుండా దీని వేరు రూట్కి ఒక అద్భుతమైన గుణం ఉంది. అది ఏంటంటే రక్తాన్ని పెంచడం. దీన్ని ఏం చేస్తామంటే, ఒక ఏదైతే ఇంగిలీకం అంటారు, పరద్దు అంటాం అనమాట ఆయుర్వేదంలో. దానిని తీసుకుని నిమ్మరసంతో నూరితే అది శుద్ధి అయిపోతుంది. ఆ తర్వాత దాన్ని ఒక మన ఏదైతే తుమ్మ చెక్క రసం ఉందో ఆ రసంలో 40 రోజుల పాటు నూరాలండి. నూరితే భస్మం అవుతుంది అనమాట, అద్భుతమైన భస్మం. అప్పుడు దాన్ని తీసుకొచ్చి ఈ మొగలి వేరు యొక్క రసంతో నూరి పుటం వేయాలి. అర్ధ గజ పుటం అంటాం, మూర పుటం అంటాం అనమాట. ఇంత లోతు, ఇంత వెడల్పు, ఇంత లోతు, ఇంత పొడవు, అంటే చతురస్రంగా గొయ్యి తవ్వి ఆవు యొక్క వేరు పిడకలతోటి కానీ ఆవు పిడకలతోటి కానీ ఇది చిప్పలో పెట్టి దీన్ని దానిపైన మట్టి కూడా చుట్టి దానిపైన మట్టి అలికి ఒక అరంగుళం నుంచి అంగుళం దళసరి ఎండబెట్టిన తర్వాత దాన్ని లోపల పెట్టి పుటం వేస్తామండి. ఇలాగా 10 పుటాలు వేయాలి, 1-2 కాదు. 10 పుటాలు వేయటం వల్ల ఏమవుతుందంటే, అది ఒక బియ్యం గింజ అంత మీరు తిన్నారనుకోండి, మీ హిమోగ్లోబిన్ 4లో ఉన్నదల్లా వితిన్ 4-5 డేస్లో 10 నుంచి 13-14లోకి వెళ్ళిపోతుంది. అంటే ఎంత మిరాకిల్ మూలికే చూడండి. కానీ దీన్ని చేయడానికి 60 నుంచి 70 రోజులు పడుతుంది. 70 రోజులు ఒక మనిషి దీని కూడా ఉండి దీన్ని నూరి అన్నిసార్లు నూరి దాన్ని ఆరబెట్టి మళ్ళీ అన్ని పుటాలు వేయాలంటే ఎంత కష్టమో చూడండి. ఓన్లీ 10 పుటాలకే మనకి 30 నుంచి 40 రోజులు పడుతుందండి. అది కాక 40 రోజులు 30 రోజులు దాన్ని రోజు వేరులో ఆ తుమ్మరసంలో నూరి ఆరబెట్టడం. ఈ విధంగా కనుక మనం చేయగలిగితే ఏదైతే రక్తం తగ్గిపోవడానికి కారణమైనవి, అంటే రెడ్ బ్లడ్ సెల్స్ కానీ హిమోగ్లోబిన్ కానీ తగ్గించేసే ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటి నుంచి కూడా ఆ మనిషి బయటపడి ఆ బ్లడ్ పెరగడానికి అవకాశం ఉందన్నమాట. ఇంత అద్భుతంగా ఈ మొగలి ఊడలు అంటాం మనం వేర్లని, ఈ మొగలి ఊడల యొక్క రసం పనిచేస్తుందండి. అది నేను చెప్పిన విధంగా కనుక మీరు తయారు చేసుకుని దాన్ని రోజు ఒక బియ్యం గింజ అంతా వెన్నలో కానీ లేకపోతే మేగడలో కానీ పెట్టుకుని తిన్నారనుకోండి, విపరీతమైన రంగు వచ్చేసి మీ వయసును నిలిపే ఒక అద్భుతమైన ఫార్ములా అనమాట. అంటే మీరు ఒక 60 సంవత్సరాల్లో ఉన్నారు, దాన్ని ఒక 2 నుంచి 4 నెలలు తినేసరికి మీరు మళ్ళీ 50లో ఫీల్ అవుతుంది. అంత అద్భుతంగా ఆ మూలిక పనిచేస్తుంది. ఈ మూలికతోటి కాంబినేషన్ తోటి పాదరసంతో కూడి ఉంటుంది కాబట్టి ఇంగ్లీకాన్ని పరద్దు అన్నారు. దాని లక్షణం ఏంటంటే, మనం ఏ మూలికతోటి నూరేమో ఆ మూలికలో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ అని తన బాడీలోకి తీసేసుకుంటుంది అనమాట. భస్మం చేసినప్పుడు చిన్న పార్టికల్స్గా అది విడిపోవాలి. అది పెర్ఫెక్ట్గా కనుక చేయగలిగితే మీరు ఇలా తీసుకుని నీళ్లపైన గాజు గ్లాసులో నీళ్లు పోసి ఇలా పెడితే తేలుతుంది అనమాట. అప్పుడు ఆ భస్మాన్ని మీరు వాడుకోవడం వల్ల మీ కిడ్నీలో ఉన్న నెఫ్రాన్స్ పాడయ్యి కిడ్నీ ఫెయిల్యూర్ అది ఇది చెప్తారు కదా. ఎందుకంటే ఆయుర్వేదం ఆ కిడ్నీలు పోతాయంటారు సింపుల్గా. ఆయుర్వేదం చదవని వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇచ్చేస్తారు, ఆయుర్వేదం గురించి తెలియని వాళ్ళు కూడా. అది దురదృష్టకరం అనమాట. ఇది ఎంత అద్భుతంగా అవుతుందంటే, భస్మం నీటి మీద వేస్తే తేలుతుందండి. అంటే
మన నెఫ్రాన్స్ కూడా ఎటువంటి అడ్డం లేకుండా ఫిల్టర్ చేయగలిగే చిన్న పార్టికల్స్ అవుతుందన్నమాట. ఇప్పుడు నానో టెక్నాలజీ తోటి బంగారాన్ని భస్మం చేసి అమెరికాలోని వెస్ట్రన్ కంట్రీస్లో కూడా బ్రెయిన్ క్యాన్సర్ మీద వాడుతున్నారు. అది బాగానే తగ్గుతుంది, బాగా పనిచేస్తుంది. కానీ మనం చేస్తే కనుక ఇండియాలోన ఆయుర్వేదం మెటల్స్ వాడతారు, కిడ్నీలు పోతాయని అందరూ కామన్గా కామెంట్ చేసేస్తారు. మాకు ఫోన్ చేసిన అనేక మంది పేషెంట్లు కూడా సార్ సైడ్ ఎఫెక్ట్ ఏమి ఉండదా అని అడుగుతారు. ఏమండి మీరు వాడి ప్రతి బిళ్ళ మీద రాసి ఉంది ఏ సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయో, అవి వాడడం మానేస్తున్నారంటే లేదు లేదండి వాడుతున్నాం. మరి ఇది ఎందుకు అడుగుతున్నారు అంటే తెలుసుకోవడం కోసం. కరెక్టే, తప్పలేదు. తప్పనిసరిగా డౌట్ క్లియర్ చేసుకునే ఆయుర్వేదం అనేది వాడండి. ఆ డౌట్ మేము క్లియర్ చేస్తాం, మీరు హ్యాపీగా అడగొచ్చు. ఈ ఆయుర్వేదంలో ఇంత అద్భుతమైన మెడిసిన్స్ మనం మూలికల ద్వారా చేయొచ్చండి. ఓకేనండి, నమస్కారం.